లెట్ మీ టెల్ యూ కుట్టి స్టోరీ. డే 6. ఒక ఊర్లో రామన్ అనే ఒక వ్యక్తి గడియారాలు బాగు చేస్తూ ఉంటాడు. ఒక చిన్న షాప్ పెట్టుకొని అదే పనిలో ఉంటాడు. హీస్ ఏ క్లాక్ మేకర్. తన పనితనానికి తనని చాలామంది ఇష్టపడుతూ ఉంటారు చుట్టుపక్కల జనాలు. అయితే ఒకరోజు ఒక చిన్న బాబు చాలా ఆతృతతో రామన్ దగ్గరికెళ్ళి, అంకుల్ అంకుల్ మీరు ఎలా ఎటువంటి క్లాక్‌నైనా సరే అంత ఈజీగా రిపేర్ చేయగలుగుతున్నారు అని అడుగుతాడు. అప్పుడు రామన్ నవ్వి జాగ్రత్తగా దాని గుండె చప్పుడు వింటే దానికేం గావాలో మనకర్థమైపోతుంది అంటాడు. అసలు ఈ చిన్న బాబుకి రామన్ ఏం చెప్తున్నాడో గూడా అర్థం గాదు. ఏంటి గుండె చప్పుడు అంటున్నాడు. ఎక్కడైనా గడియారానికి గుండుంటుందా? దానికి గుండె చప్పుడేంటి అనుకుంటాడు. బట్ ఎక్కువ ఆలోచించడు. కానీ రామన్ అంటే మాత్రం ఇష్టం ఉంటుంది. అలా కొన్ని ఇయర్స్ గడిసిపోతాయి. ఈ చిన్న బాబు పెద్దగా అయిపోతాడు. అండ్ అలా ఆ షాప్ ముందు నుంచి వెళ్తుంటే ఒకరోజు ఆ షాప్ క్లోజ్ చేసి ఉండడాన్ని చూస్తాడు. ఏంటి క్లోజ్‌గా ఉంది అని ఎళ్లి చూస్తే రామన్ బెడ్ మీద చాలా అనారోగ్యంగా కనిపిస్తాడు. అది ఇంకా లాస్ట్ స్టేజ్. రామన్ లాస్ట్ స్టేజ్. ఈ బాబు బాగా ఎమోషనల్‌గా అంకుల్ ఏంటి మీరు ఇలా అయిపోయారు? ప్లీజ్ మమ్మల్ని వదిలి వెళ్ళకండి అని అడుగుతాడు. రామన్ ఇలా అంటాడు. చూడు నాన్న, మనిషి జీవితం గడియారం లాంటిది. ఏదో ఒక రోజు కొట్టుకోవడం ఆగిపోవాల్సిందే. ఆగిపోతుంది గూడా. కానీ నేను నీకు నేర్పించింది గుర్తుపెట్టుకో. నీ చుట్టూ ఉన్న వాళ్ళ గుండె చప్పుడు జాగ్రత్తగా వింటే వాళ్ళకేం కావాలో నీకు అర్థమవుతుంది. కొన్నిసార్లు రిపేర్ కన్నా కేర్ చాలా అవసరం. అదే మనిషి అనే గడియారాన్ని బాగు చేయగలదు అని చెప్తాడు. ఈసారి ఆ అబ్బాయికి అర్థమవుతుంది రామన్ ఏం చెప్తున్నాడో, దేని గురించి చెప్తున్నాడో. అండ్ ఆ షాప్‌ని ఆ అబ్బాయే టేక్ ఓవర్ చేసుకొని రన్ చేస్తూ ఉంటాడు. అండ్ అక్కడ గడియారాలు రిపేర్‌తో పాటు మనుషుల బాధలు, లోన్‌లీగా ఉండేవాళ్ళు, పిల్లలకి దూరంగా ఉండే తల్లిదండ్రులు, తల్లిదండ్రులకు దూరంగా ఉండే పిల్లలు లేదా ప్రతి ఒక్కళ్ళ బాధలు వింటూ ఉంటాడు.